వసతి గృహాలను సందర్శించకుండా బీఆర్ఎస్వి నాయకులను పోలీసులు అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని బీఆర్ఎస్వి స్టేట్ సెక్రటరీ ఫరీజ్ ప్రశ్నించారు. గురుకులాల్లో నెలకొన్న లొసుగులు సమస్యలు ఎక్కడ బయటపడతాయోనని ప్రభుత్వం భయపడి తమను అడ్డుకుంటోందని ఆరోపించారు. బీఆర్ఎస్ నిర్వహిస్తున్న గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్లోని మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించడానికి వెళ్లిన నేతలకు అధికారులు అనుమతి ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరినీ లోపల అలౌ చేస్తలేరు. ఎందుకంటే మొన్నటి వరకు లేనివి, మొన్నటి వరకు ఎక్కడ కూడా ఏ విద్యార్థి సంఘమైనా విద్యార్థుల దగ్గరికి వెళ్తుంది. హాస్టల్లో ఏమున్నాయి, అవసరమైతే వాళ్ళ దగ్గర భోజనం చేసి ఎట్లున్నది, భోజనం క్వాలిటీ ఎట్లున్నది, మెస్ ఛార్జీలు వస్తున్నాయా వస్తలేవా, హాస్టల్ నిధులు కూడా చేసిన రోజులు ఉన్నాయి కదా. నేను అడుగుతున్నాయి వాళ్ళ అధికారంలో ఉన్న ఎన్ఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ని, మీరు మా ప్రభుత్వం ఉన్నప్పుడు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు హాస్టల్ నిధులు చేయలేదు? ఆ రోజు మేము ఇట్లనే ఆపగలిగినామా? ఎందుకంటే అది ఒక విద్యార్థి సంఘానికి ప్రజాస్వామిక హక్కు. ఆ హక్కును మీరు కారాలు రాస్తున్నారు. ఎన్ని రోజులని ఇట్లా జరుగుతుంది? ఎందుకు ఈ రోజు మా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ధరణి రాజేష్ని ఉట్నూరులో అరెస్ట్ చేసిండు. నిన్న మమ్మల్ని ఇచ్చోడాల అరెస్ట్ చేస్తారు, ఇచ్చోడాలను 4 గంటలకు విడుదల చేస్తారు కేసులు బుక్ చేసి. ఇచ్చోడా నుంచి మా ధరణి రాజేష్ ఉట్నూరుకి వెళ్ళంగానే బస్సు దిగంగానే మళ్ళీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ పట్టుకుపోతారు. పోలీస్ స్టేషన్ పట్టుకొని రాత్రి ఇంటికి పంపిస్తారు. మళ్ళీ వాళ్ళు తెల్లవారుజామున 7 గంటలకు వచ్చి మళ్ళీ అరెస్ట్ చేస్తారు. ఎందుకు ఇంత భయం బీఆర్ఎస్వి అంటే? రేవంత్ రెడ్డికి ఎందుకు ఇంత భయపడుతున్నాడు? ఏం బయటపడతాయని అందరినీ లోపల అలౌ చేస్తలేరు. ఎందుకంటే మొన్నటి వరకు లేనివి, మొన్నటి వరకు ఎక్కడ కూడా ఏ విద్యార్థి సంఘమైనా విద్యార్థుల దగ్గరికి వెళ్తుంది. హాస్టల్లో ఏమున్నాయి, అవసరమైతే వాళ్ళ దగ్గర భోజనం చేసి ఎట్లున్నది, భోజనం క్వాలిటీ ఎట్లున్నది, మెస్ ఛార్జీలు వస్తున్నాయా వస్తలేవా, హాస్టల్